తాడిపత్రి ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గాల మధ్య విభేదాలు ఇంకొకసారి భగ్గుమంటున్నాయి. అది కూడా వినాయక చవితి నిమజ్జనాల వేదికగా నిన్న తాడిపత్రిలో ఎటువంటి ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుందా మనం చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో వెంకటరమణపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వినాయక నిమజ్జనంలో ఈ గొడవ తలెత్తింది. రెండు వర్గాల మధ్య వడ్డెర రెడ్డి కులస్తుల మధ్య ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు, చెప్పులతో కొట్టుకున్నారు. మధ్యలో వచ్చిన పోలీసులను సైతం చెప్పులతో కొట్టారు రెండు వర్గాలు. ఈ నేపథ్యంలో మంత్రి సవిత జోక్యం చేసుకోవడంతో రెండు వర్గాలు కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్క్రిమింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రెండు వర్గాలకు సంబంధించి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి. కర్రలతో, రాళ్లతో, దాంతోపాటు చెప్పులతో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ గొడవ చోటు చేసుకుంది. రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు అదుగో మీరు చూడొచ్చు, కత్తితో ఒక వ్యక్తి దాడికి వెళ్ళాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇఫ్ పాసిబుల్ అయితే హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి కత్తి పట్టుకొని బెదిరిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదొకసారి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక మీరు చూడొచ్చు, కత్తితో అదుగు వీరంగం సృష్టించాడు ఆ వ్యక్తి. పూర్తిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది రెండు వర్గాల మధ్య. అనంతలో ఏం జరుగుతోంది? నిన్న తాడిపత్రి, ఈరోజు ఉమ్మడి జిల్లా గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ఈ రెండు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి.